నమస్తే. కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాం. కేసీఆర్ నిన్న దాదాపుగా 20-25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారని చెప్పి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఏమనుకుంటున్నారో పెద్ద ఆయన అడిగి తెలుసుకున్నాం. ఏం పేరు పెద్ద ఆయన? కొడంగల్ నియోజకవర్గం మీది కోసిగి మండలం. కేసీఆర్ నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఆయన పదవి పోతుంది, నేను ఎమ్మెల్యేలను గుంజుకుంటా అని అంటున్నాడు. గుంజుకోనే పదవి పోతుంది. అసలు బీఆర్ఎస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ లోకి పోతున్నారు. ఎట్లా పోతారు? అమ్మా పసిగట్టినవు. ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. మహేందర్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో పోయిండు. ఇప్పుడు ఇప్పుడు అందరు బీఆర్ఎస్ లోకి పోతున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి అడిగి దిగుతారు. రేవంత్ రెడ్డి అట్లే ఉంటాడు. మీరు రేవంత్ రెడ్డి ఉండాలనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి తప్పకుండా అంటే కొంతమంది అంటున్నారు కదా రుణమాఫీ వేయలేదు అని చెప్పి. మేము 50 ఏళ్ళ చూస్తున్నాము. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇట్లా కింద పైడి కింద చేయాలి లంచం పైల కింద. రేవంత్ రెడ్డి ₹1 తింటాడు కాడు. జూటమాట ఆటోడు కాదు. ధైర్యం ఉంటే నిద్రగానే అయితే పో బాబు అంటే అవుతుంది. అయితే ఇప్పుడు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. చేసి టైం పడుతుంది. ఆగుతారు. 15 ఆగస్టు దగ్గర ఆగుతారు. టీవీలో మాకు ఆగుతారు. టీవీలో విన్నాము. 15 ఆగస్టు దగ్గర ఆగండి, నా దగ్గర డబ్బులు లేవు. అతన్ని ఉత్త కుండలు ఇచ్చిండు మాకు కేసీఆర్. అన్ని చూస్తున్నావు నువ్వు. అయితే ఏం జరుగుతుందో? ఉత్త కుండలు ఇచ్చిండు. 25 కోట్లు అప్పు చేసి పెట్టిండు. నేను జర చదువుకున్నాలే, మీరు జర ఓపికతో అన్నాడు. అది విన్నారు మీరు. 6 హామీలు ఇచ్చినాయి కదా, 6 గ్యారెంటీలు చేంజ్ చేసి పారేస్తా. మీ ఇంట్లో ఆడవాళ్ళు అందరు బస్సులు వాడుకుంటున్నారా? బస్సులు వాడుతున్నారు. ఈ పెళ్లిలోకి పోయినా, పేరెంటాలకు పోయినా, తీర్థయాత్రలకు పోయినా, యాడిపోయినా ఫ్రీ. మరి నీవు పోతే కూడా మాకు ఫ్రీ ఉంటే బాగుండే కదా. చెప్పాలి ముఖ్యమంత్రి మీ నియోజకవర్గం మీద. లేదా ఇక ఎడితో చెప్తావు. ఏముంది అది? మా కార్డు ఇచ్చిండు మాకు. ఏం కార్డు? అప్పుడు ఇచ్చిండు ఎలక్షన్ లో. ఉండండి. సరే, మంచిది. రేవంత్ రెడ్డి అంత మంచివాడు లేదనుకో. అయితే రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ చేసిందే రేవంత్ రెడ్డి. డెవలప్ అంటే ఏమేమైంది అంటే మేము బొంబాయి పోతే ఎవరంటే వరంగల్ అంటారు. వరంగల్ అంటారు. కొడంగల్ కాదు, వరంగల్. టీడీపీలో గెలిచినాక కొడంగల్ అంటే తెలుస్తుంది. కొడంగల్ రేవంత్ రెడ్డి మసలా మీరు, అరే రేవంత్ రెడ్డికి ఆద్మీ అంటారు. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండాలి. కేసీఆర్ చెప్పిన ఆయన జూట మాటలు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి వేస్తారు ఓటు? మరి మీరు కాంగ్రెస్ పార్టీకి ఇస్తారా, బీఆర్ఎస్? కాంగ్రెస్ కి ఇస్తాం. మేము మొదటి నుండి మేము కాంగ్రెస్ కి. అంతేనా? సరే, నమస్తే.